నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత సరే చిలమతురికి వచ్చాం, పెనుగొండకు వచ్చాం. చిలమతురు తర్వాత కదిరి ప్రోగ్రాం ఉన్నందువల్ల నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు మొదటిసారి మున్సిపాలిటీ పరిధిలోకి ఈరోజు వార్డుల్లో ప్రచారానికి నేను రావడం జరిగింది. నేను మొత్తం చాలా చోట్ల తిరిగాం. పొద్దున్నే కర్నూలు నుంచి కూడా వచ్చాను, అంతకుముందు నంద్యాల, బనగానపల్లి, ఇక రాను మొత్తం రాష్ట్రమంతటా తిరిగే పరిస్థితి నేను తిరగబోతున్నాను. మా ప్రజానాడి మాకు తెలుస్తూ ఉంది. ప్రజల నుంచి అనేక చోట్ల నుంచి, శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు నేను రిపోర్ట్లు మేము కూడా ప్రజలందరితో మాట్లాడడం, రిపోర్ట్లు తెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో హిందూపురంలో అయితే ఖచ్చితంగా బాలకృష్ణ గారు, బాలయ్య గారు, మన అందరి బాలయ్య గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. ఏ విధంగా గెలవబోతున్నానంటే అఖండ మెజారిటీతో. నేను అనుకోవడము రాష్ట్రంలోనే ఒక మొదటి 1, 2, 3 స్థానాల్లో మెజారిటీ ఉండబోతుందనేది బాలకృష్ణ గారికి నా ప్రగాఢ విశ్వాసం. అలాగే రాష్ట్రమంతటా ఒక ప్రభంజనం వీస్తూ ఉంది తెలుగుదేశం పార్టీకి, తర్వాత కూటమికి. 175 స్థానాలకు ఖచ్చితంగా 140 నుంచి 150 స్థానాలు కూటమి గెలవబోతూ ఉంది, ఇందులో అనుమానం లేదు. కాబట్టి ప్రజలు ఈ పాలనతో విసిగిపోయారు. ప్రజలు ఈ ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పాలనతో, దౌర్జన్యాలతో విసిగిపోయి తర్వాత పట్టం కట్టడానికి తెలుగుదేశం పార్టీకి, కూటమికి రెడీగా ఉన్నారు. ఇందులో ఇక వేరే వాళ్ళు ఎంత వాళ్ళు చెప్పినా ప్రజలకు ఒక పరిణతి చెందిన, రాజకీయ పరిణతి చెందిన నాయకుడు ఈ సమయంలో అవసరం. ఈ కష్టకాలంలో నిన్ననే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, 13.5 లక్షల కోట్ల అప్పు ఒక్కొక్క వ్యక్తి మీద జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల అప్పు ఒక్కొక్క వ్యక్తి మీద అప్పు పెట్టాడు. ఇప్పుడు ఇది అనేకమైన ఇల్లీగల్ స్కామ్స్, అనేకమైన స్కామ్స్ ఈ ప్రభుత్వం చేసిందని మా దగ్గర సమగ్ర సమాచారం ఉందని రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి స్కాముల ప్రభుత్వం, ఇటువంటి ప్రజలను నట్టేట ముంచే ప్రభుత్వం, ఇసుక దోపిడీ, లేకపోతే లిక్కర్లో నాసి రకం స్పిరిట్ అమ్మి 20-30 రూపాయలు కానీ స్పిరిట్ను 300 రూపాయలకు, 220-200కు అమ్మే ప్రభుత్వం. అది కూడా క్యాష్ డీలింగ్స్, నగదు రూపేణ దేశంలో ఎక్కడా లేదు. స్కామ్లు చేసే ఇటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించబోతున్నారు. మంచి పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారిని, కూటమిని పీఠం ఎక్కించబోతా ఉన్నారు. పాలన గాడిలో పడబోతా ఉంది. ప్రజలు మంచి వ్యవస్థలు కోరుకుంటున్నారు. వ్యవస్థలు నాశనమయ్యాయి. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంచి వ్యవస్థలను ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ గెలుపు, కూటమి గెలుపు ఖాయం.